హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం నాణ్యమైనటువంటి ఆహారం అందించడానికి టీటీడీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది అన్నటువంటి వార్తలు ఇప్పుడు భక్తుల్లో ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. అయితే కొత్త ఈవోగా శ్యామలరావు బాధ్యత తీసుకున్న తర్వాత, ఐఏఎస్ ఆఫీసర్ శ్యామలరావు బాధ్యత తీసుకున్న తర్వాత మరీ ముఖ్యంగా ఆహార నాణ్యతకు సంబంధించి ఎన్నో మార్పులు తీసుకోవాలనుకుంటున్నారు. ఆహార నాణ్యతను పెంచాలి, భక్తులు సంతృప్తి స్థాయిలో ఆహారాన్ని, అన్నప్రసాదాలను తీసుకొని తమ సొంతూలకు తిరిగిపోయిన కావాలన్నటువంటి ఒక అద్భుతమైన భావనను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు. అయితే ప్రస్తుతం ప్రతిరోజు ఎంతమందికి అన్నప్రసాదం లభిస్తోంది, దానికోసం ఎంత ఖర్చు అవుతోంది, ఎంతమంది వస్తున్నారు అన్నటువంటి విషయాలు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, సుమారు ప్రతిరోజు తిరుమలలో 1,75,000 మంది భక్తులు భోజనం చేస్తూ ఉంటారు. అదే తిరుపతిలో దిగువన అయితే సుమారు 17,000 మంది రోజుకి. అదే వారాంతాలు అంటే శనివారం, ఆదివారం అయితే 1,75,000 బదులు 1,95,000 మంది కేవలం తిరుమల కొండపైనే అన్నప్రసాదాలు తీసుకుంటారు. అదేవిధంగా దిగువన అయితే ఇంకో 2,000 పెరిగి 17,000 నుంచి 19,000 మంది దిగువన అన్నప్రసాదాలను అంటే తిరుపతిలో తీసుకుంటున్న పరిస్థితి. వీరి సంఖ్య అటు ఇటు మారుతూనే ఉంటుంది, పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి ఎప్పుడూ కనబడుతుంది మనకి. మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు, ముఖ్యంగా సెలవు రోజుల్లో కావచ్చు, ఇంకా వాటి తాకిడి ఎక్కువగా ఉంటుంది, ఇంకా సంఖ్య పెరుగుతుంది. అయితే రోజుకి సుమారు 38 లక్షల రూపాయలు ఈ అన్నప్రసాదానికి టీటీడీ ఖర్చు చేస్తోంది. అయితే కాయగూరలకు సంబంధించి కొంతమంది దాతలు, అన్నానికి అంటే రైస్కి సంబంధించి కొంతమంది దాతలు, ఒకరోజు భోజనం అందివ్వడానికి దాతలు చాలామంది వస్తూ ఉంటుంటారు. ఆ రకమైనటువంటి భక్తులు ఇచ్చినటువంటి సొమ్ముతోనే ఇటు అన్నప్రసాదాలు భక్తులకి విశేషంగా విరివిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుతున్నాయి. తరిగొండ వెంగమాంబ ఆలయం, వెంగమాంబ ప్రసాదాలయంలో కావచ్చు, మిగతా చాలా చోట్ల మనకి అటు ప్రసాదం కొండపై దొరుకుతుంది, అలాగే దిగువన కూడా దొరుకుతుంది, అలాగే పద్మావతి అతిథి గృహం దొరుకుతుంది, అలాగే క్యాంటీన్స్, ఉద్యోగుల క్యాంటీన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడైతే అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారో అన్ని చోట్లకు వెళ్ళి అక్కడ నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను దగ్గరుండి పరిశీలించారు ఈవో శ్యామలరావు. అయితే ఆహారంలో నాణ్యత పెంచడానికి అద్భుతమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా ఆహార నాణ్యతను పరిశీలించాల్సిందే, తేడా ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాల్సిందే. ఈ పరిశీలనలు కూడా, ఇన్స్పెక్షన్ కూడా నిరంతరం కొనసాగాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా ఆహారంలో నాణ్యత పెరగాలంటే ఫుడ్ కన్సల్టెంట్ను కూడా నియమించాలి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫుడ్ కన్సల్టెంట్ అన్నప్పుడు నాణ్యమైన ఆహారం ఎలాంటిది ఇస్తే భక్తులకు హ్యాపీగా ఉంటుంది, ప్రతిరోజు నాణ్యమైన ఆహారం ఎలా ఇవ్వచ్చు, నిజంగా నాణ్యమైన ఆహారం వాళ్ళకు అందుతుందా లేదా అని చెప్పి తిరిగి సమీక్షించుకునే విధంగా ఫుడ్ కన్సల్టెంట్లు పూర్తి స్థాయిలో భక్తులకు అన్నప్రసాదాలు సంతృప్తికర స్థాయిలో, నాణ్యపరంగా కూడా ఉच्च స్థాయిలో ఉండే విధంగా ఫుడ్ కన్సల్టెంట్లు సహకారాన్ని అందించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అంటే ఆహార నాణ్యతను అద్భుతంగా పెంచే విధంగా మనం తిరుపతి దేవస్థానాలు చర్యలు తీసుకుంటున్నట్టు ఇప్పటికే స్పష్టమైంది. గతంలో ఆహారం సరిగ్గా నాణ్యత లేదు అన్నటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఆహార నాణ్యతపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది కాకతాళీయం ఏమాత్రమైతే కాదు. ఖచ్చితంగా భక్తుల తాలూకా మనోభావాలను గౌరవించడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించడం పూర్వజన్మ సుకృతం అనే భావించేటువంటి భక్తులకి ఎంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, మరలా తిరిగి వచ్చి వెంకన్న స్వామిని దర్శించుకోవాలన్నటువంటి ఆత్మసంతృప్తిని, ఒక ఆసక్తిని, ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనను కలిగించడానికి ప్రస్తుతం ఈవో తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. థ్యాంక్ యూ.